నాగరికత పరిణామ క్రమంలో సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయ చరిత్ర మొదలైంది. పశువుల వ్యర్థాలు, సహజ సిద్ధంగా దొరికే ఆకులతోనే సాగుబండి నడిచింది. కాలక్రమంలో రైతుల అడుగులు రసాయన సేద్యం వైపు సాగాయి. తొలుత ఫలితాలు బాగానే కనిపించాయి. ఆ తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. ఏ విధానమైతే దేశ గోదాములను నింపిందో అదే రసాయన సేద్యం శాపంగా పరిణమించింది. అశాస్త్రీయ రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం నేలను నిస్సారం చేసి మనుషుల ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రసాయన సేద్య దుష్ప్రభావాలతో రైతుల అడుగులు మళ్లీ పాత పద్ధతుల వైపు మళ్లుతున్నాయి. భూమి, వాతావరణం, మిత్ర పురుగుల్ని నాశనం చేసే సేద్యానికి స్వస్తి చెప్పి సేంద్రియ సేద్యానికి ముందుకొస్తున్నారు. అలాంటి రైతుల విజయగాథలు చూడండి మరి. ప్రస్తుత సాగు విధాన క్రమం మారకుంటే వ్యవసాయం చితికిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాలతో పాటు నిపుణులు సైతం సేంద్రియ సాగు విస్తరణకి కృషి చేస్తున్నారు. వరుస నష్టాలతో పాఠాలు నేర్చుకుంటున్న రైతులు తిరిగి ప్రాకృతిక సేద్యం గురించి ఆలోచిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలకి హాజరై అవగాహన పొందడంతో పాటు సొంతంగా ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధిస్తున్నారు. ఇలా చైతన్యం పొందిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనిపల్లికి చెందిన గోవిందప్ప అనే రైతు సేంద్రియ పద్ధతుల్లో ఉసిరి, వరి సాగు చేశారు. ఔషధ గుణాల ఉసిరిని 4 ఎకరాల్లో వేసి మంచి ఫలసాయం పొందారు. 3 ఏళ్ల తరువాత కాపు మొదలైందంటున్న ఆ రైతు మొదట్లో కేజీ 5 రూపాయలకే విక్రయించానని, ప్రస్తుతం 25 రూపాయలకి అమ్ముతున్నట్లు, అంతర పంటల ఆదాయం బాగుందని చెబుతున్నారు. భూములో 8 ఎకరాలు ఉసిరి మొక్కలు పెట్టాను. మాది ఉమ్మడి వ్యవసాయం. నేను అన్నదమ్ములు కలిసి చేసుకుంటున్నాము. 3 సంవత్సరాలకు ఒక మాదిరి కాపు వచ్చింది. 5 ఏళ్ళకి బాగా పుంజుకోయింది. చెట్టుకు 50 కేజీల నుంచి 150 కేజీల వరకు పంట వస్తా ఉంది. ఫస్ట్ 5 రూపాయలతో స్టార్ట్ చేసినాము. తర్వాత ఈ రోజు 25తో అమ్ముతున్నాం. నీళ్లు ఫెయిల్ అయినా కూడా చెట్టు సాయదు. పంట వర్షాధారం కూడా అంతో ఇంతో పంట వచ్చి రైతు లాభసాటిగానే ఉంటాడు. ఇంతవరకు మార్కెట్ సమస్య అంటూ లేదు మాకు. 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసినాం. వంకాయ, ఆముదము, కంది ఇవన్నీ వేసినాం. 3 సంవత్సరాల నుంచి ఏమీ పంట పెట్టలేదు. 3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తా ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా కొంత వెలసబాటు ఇచ్చి ఇంకా కొంతమంది రైతులకు ఇచ్చి దీనికి ఏదైనా సబ్సిడీ పరంగా ఏం చేస్తే ఇంకా కొంతమంది బాగుపడే ఉంటుంది. బయట చెనిక్కాయలు, కందులు తప్పండి జల్ల ఫిరంగులు పెట్టి అవి పెట్టి ఏం పెట్టినా కూడా 100% ఫెయిల్యూర్ అయిపోయింది. ఇలాంటివి ప్రోత్సహిస్తే నాతో పాటు ఇంకా కొంతమంది కొన్ని కుటుంబాలు బాగుపడేదానికి ఆస్కారం ఉంది. ముద్దినాయనిపల్లి రైతు గోవిందప్ప 4 ఎకరాలు ఉసిరితో పాటు మిరప, వరి సాగు చేశారు. ముఖ్యంగా 2 ఎకరాల్లో శ్రీవరి విధానంలో సాగు చేసిన పంట చక్కని దిగుబడి ఇచ్చింది. సేంద్రియ ఉత్పత్తులే వాడి ఎకరానికి 45 బస్తాల ధాన్యం పండించారు. ఉసిరితో పాటు నాకుండా ఇంకా కొంచెం మిగతా భూములు 2 ఎకరాలు శ్రీవారి వేసినాను. ఇది 18 రోజుల పైరు నాటినాను. పచ్చి రొట్టి, వర్మీ కాంపోస్ట్ వేసినాను. మామూలు 2 ఎకరాలు కలిసి దిగుబడి ఇంతకు ముందు 70-75 బస్తాలు వచ్చేది. ఇది తప్ప 90 బస్తాల వరకు కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ తగ్గించి పచ్చి రొట్టెలు, వర్మీ కాంపోస్ట్ వేసి ఈ రోడో వీడర్ తో మధ్యలో కలుపు యంత్రంతో తీశాను. మంచి దిగుబడి బాగా ఆశాజనకంగా ఉంది. మేము ఇక్కడ సేద్యము చెరువులో సేద్యం ట్రాక్టర్తో సేద్యం చేసుకుంటాము. దానిలో నీళ్లు తగ్గినా గానీ తక్కువ నీళ్ళలోనే పంట తీస్తున్నాము. ఉద్యాన పంటలకి డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసుకుని మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంటని పొందుతున్నాడు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రుద్రవరానికి చెందిన రైతు షేక్ హుస్సేన్ బాషా. రసాయన సేద్యంతో విసిగి వేసారి చివరికి ప్రకృతి సేద్య పద్ధతులు ఆచరిస్తూ చక్కని ఆదాయం ఆర్జిస్తున్నాడు. రసాయనాలు వాడాల్సి వస్తే బహుస్వల్పంగా వాడుతూ జీవన ఎరువులతోనే సత్ఫలితాలు సాధిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను పండించే పంటలు క్యాబేజీ, తర్వాత కలంగడ, పండు మిరప, ఉల్లి, ఇలా హార్టికల్చర్ క్రాప్సే ఎక్కువ సాగు చేస్తున్నాను. వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు 28-28-0 కాంప్లెక్స్ ఎరువులు ఇట్లా ఏడు పడితే అడుగు వాడేవాడిని సార్. ఇట్లా 2-3 సార్లు నాకు బాగా లాస్ వచ్చేసింది పంటలో. నేను ₹1,00,000 పెట్టుబడి పెడితే 50,000 చేతికొచ్చేది నాకు. తర్వాత మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సలహా నుంచి, ఉద్యానవన శాఖ వారి సలహా నుంచి ఈ సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలనే అంశం మీద వాళ్ళతో కనుక్కొని ఈ జీవామృతము ఎట్లా, ఎప్పుడు, ఏ విధంగా ఎట్లా వాడుకోవాలంటే మన పైర దశను బట్టి జీవామృతంలో ఫస్ట్ సారి ట్రైకోడర్మా, రెండోసారి మొక్క మంచి ఎదుగుదల రావాలంటే అజోస్పెరిల్లం, మళ్ళీ భాస్వరం ఎక్కువ రావాలనుకున్నప్పుడు పాస్పో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా కలిపి వాడుకుంటుంటాను. ఇవి 2 కాకంగా ఏమైనా చీడపీడలు, తెగులు ఇట్లాంటివి ఎక్కువైనప్పుడు సూడోమోనాస్, వేప నూనె ఇలాంటివి ఎక్కువ వాడుతుంటాను. దీనికి కంట్రోల్ కాని పక్షంలో మాత్రమే కెమికల్స్ లో వెళ్తా సార్. నేను 100% కెమికల్స్ మీదనే ఆధారపడాల్సి వస్తే నేను సగం మాత్రమే, అంటే సగానికి తక్కువే సార్. నేను పెట్టుబడి మామూలు వాళ్ళకు ఎకరాకు వచ్చేసి 60,000 దాకా వస్తుంది సార్. నాకు ఎకరాకు వచ్చేసి 35-40,000 దాకా అయింది సార్ ఖర్చు. సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్న రైతులు చెబుతున్నది ఒక్కటే, ప్రస్తుత రసాయన సేద్యాన్ని పూర్తిగా వదిలేయకుండా కొద్ది విస్తీర్ణంలో మొదలుపెట్టి నెమ్మదిగా సాగు విస్తరించుకోవాలని వారంతా సూచిస్తున్నారు.